హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూపించాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. పెద్ద బ్లౌజ్, లంగా మీది బ్లౌజ్ అండి. ఇది ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను, ఇవాళ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి, లైనింగ్ అంతా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇదిగో చూడండి, లైనింగ్ అంతా జాయింట్ చేశాను కదా. ఇప్పుడు దీనికి మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్, ఇది కాజా పట్టి వేసేసుకున్నాను. అంటే మామూలుగా మనకు మామూలు బ్లౌజ్లోకి వేసుకున్నట్టే వేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఉక్సు పట్టి కూడా వేసేసుకున్నాను. కాజా పట్టి, ఉక్సు పట్టి రెండు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే, ముందర వైపు 2 డాట్స్ వస్తాయి కదండి. ఇదిగోండి, ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, మార్కర్తో చూపిస్తున్నాను. ఇదిగోండి, మధ్యలో మనకి ఎంత ఉండాలి గ్యాప్ అంటే, ఇదిగో చూడండి, నేను 4 ఇంచెస్ పెట్టాను. అంటే బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఎంత పొడవు పెట్టాలనేది కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఎంత పొడవు పెట్టాలంటే ఇదిగోండి 7 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. అంటే 7 ఇంచెస్ అంటే బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుందండి. అన్నిటికీ 7 ఇంచెస్ వర్తించదు. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకు కరెక్ట్గా మెజర్మెంట్ రావాలంటే ఇలా వేసుకోవాలి. టేప్తో కూడా చూసుకోవాలి. క్రాస్గా పోయింది కదా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకొని మన డాట్స్ అనేది మధ్యలో ఉబ్బెత్తుగా ఉండాలి. చివరికి ఇటు చివర సన్నగా ఉండాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఇది మనకు 2 ఒకటే విధంగా రావాలంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా ఇదిగోండి ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇటువైపు కూడా వచ్చేస్తుంది సేమ్. అంటే మనకు 2 వైపులా సేమ్ ఈక్వల్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వేస్తున్నాను. ఇది వేయడం ఎలా అంటే, ఇదిగో స్టిచ్చింగ్ ఇదిగో ఇలా రావాలి. మనకు మధ్యలో ఉబ్బెత్తుగా రావాలి. ఇటు చివర అటు చివర షార్ప్గా రావాలి. మధ్యలో ఉబ్బెత్తుగా రావాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం షార్ప్గా వేయాలి. మధ్యలోకి వచ్చాక కాస్త ఉబ్బెత్తుగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా 2 కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇది కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇలా వేసాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వేసాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అండి. అంటే ముందు వైపు వస్తుంది కదా, దానికి వేసాను. ఇది బ్యాక్ సైడ్, దానికి కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. దీనికి నేను మార్కింగ్ వేయట్లేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ ముందు చూపించాను కదా, అందుకోసం అని చెప్పేసి వేయట్లేదు. మామూలుగా వేసేసుకోవచ్చు, ప్రాక్టీస్ ఉంటే వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఆ తర్వాత దీనికి కూడా సేమ్ దీనిలాగానే వేసేసుకుందాం. ఇప్పుడు 4 డాట్స్ వేసుకున్నాం చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కింద ఉన్నాయి. ఇక ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసేద్దాం. ఇదిగోండి, 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేయాలండి. షోల్డరు ఎప్పుడైనా కూడాను ఏ బ్లౌజ్కైనా అంతే 2 టైమ్స్ చేయాలి. అప్పుడు మనకు గట్టిగా ఊడకుండా ఉండి చాలా బాగుంటుంది. అందుకోసం చెప్పి 2 సార్లు వేసుకోవాలి కుట్టు. ఈ చివర గట్టి కుట్టు వేసుకోవాలి. ఎక్కడ నెక్ దగ్గర వేసుకోవాలి చివర, అంటే గట్టి కుట్టు. ఇటు షోల్డర్ వైపు అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్స్ వస్తాయి కాబట్టి అవసరం లేదు. ఇదిగోండి, ఆ తర్వాత నేను ఇదిగోండి పైపింగ్ వేస్తున్నాను నెక్కు పైపింగ్ వేస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్తో కట్ చేశాను. ఇది బ్లూ కలర్ క్లాత్ వేస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా బ్లూ కలర్ క్లాత్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు పైపింగ్ కూడా బ్లూ కలర్ వేసుకుంటే బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి బ్లూ కలర్ దాంతో పైపింగ్ వేస్తున్నాను. ఇది ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, కాస్త లూజ్ వదిలిపెట్టాలండి. ఇదిగోండి, అలా కాస్త మనకు ఉండి లేనట్టుగా లూజ్ వదిలిపెడితే అప్పుడు పైపింగ్ అనేది మనకు చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి అలా వేసుకోవాలి. ఇదంతా ఆ తర్వాత మళ్ళీ థ్రెడ్తో పైపింగ్ వేసేస్తున్నాను. ఇక చుట్టూ అంతా కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. ఇదిగో చూడండి, పైపింగ్ అంతా వేశాను. ఇప్పుడు ఆ తర్వాత డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పైపింగ్ అంతాను ఇక వేసేస్తున్నాం కదా. ఇప్పుడు అది ఆ తర్వాత హ్యాండ్స్ చూసుకుందాం. ఇదిగోండి హ్యాండ్స్, ఇక్కడ మధ్యలో చిన్న బుట్ట రావాలని చెప్పాను చూడండి. ఇదిగోండి, ఇలా ఈ బుట్ట అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి.
మీకు ఇంతకుముందు వీడియోలో నేను కటింగ్ చూపించాను, క్లియర్గా చూపించాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంతకుముందు వీడియో చూడండి. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా కుచ్చులు పెట్టేసుకొని చుట్టూ రౌండ్ కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇది బార్డర్ కాబట్టి కాస్త మనకు దలసరిగా ఉంటుంది, అయినా పర్వాలేదు, వేసుకుందాం కదా, మనం వేసుకోవాలనుకున్నప్పుడు వేసేసుకోవాలి. ఇదిగోండి చిన్న చిన్నగా దగ్గరికి పెట్టేసుకోవాలి ఈ కుచ్చులు అనేది. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇదిగో ఇలా కుచ్చులన్నీ ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు దీనికి జాయింట్ చేసేద్దాం. ఇదిగోండి ఇది లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కూడా ఈ బుట్టకు కూడా లైనింగ్ జాయింట్ చేసాను చూడండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ రౌండ్ మధ్యలోనే వేసుకోవాలి మనకు కుచ్చులు అనేది. అదంతా కూడా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడాను. ఇదిగోండి ఇలా అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి దీని మాదిరిగా. ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అలా వేసుకోవాలి. ఏ మాత్రం కుచ్చులు లాగొద్దు, కుచ్చులు లాగకుండా ఇలా వేసుకోవాలి. ఇదంతా సరిపోను, మనం అదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇది అనుగుడు కుట్టని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత నేను ఇది లేస్ వేస్తున్నాను. బ్లూ అండ్ గోల్డ్ కలర్ లేసు దీనికి జాయింట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు బుట్టకంతా వచ్చేసింది చూడండి. ఇక ఆ తర్వాత కిందికి మనం పైపింగ్ వేసేసుకుందాం. అంటే పైపింగ్ అంటే నేను పైపింగ్ వేయకుండా లేస్ వేస్తున్నాను చివరికి హ్యాండ్స్కు. ఇదిగోండి రెండు ఈ విధంగా వేసుకున్నాము. హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఇదిగోండి దీనికి కూడా నెక్ కూడా వేస్తున్నాను లేసు. ఇది ఫ్రంట్ పార్ట్కే వేస్తున్నానండి, బ్యాక్ సైడ్ వేయట్లేదు. ఇది ఫ్రంట్ పార్ట్కి ఒకటి వేసుకుంటే సరిపోతుంది, బ్యాక్ అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే వేసుకోండి, కాకపోతే ముందుకే కనిపిస్తుంది కాబట్టి ముందుకే వేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్కే వేశాను నేను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్కి వేసుకుందాం. ఇదిగోండి కిందికి పైపింగ్ వేసి కూడా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ అనేది మనం ముందు వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు వైపు ఫోల్డింగ్ చేసుకొని లేస్ అనేది జాయింట్ చేస్తే అప్పుడు లేవకుండా ఉంటుంది మనకు. ఇదిగోండి ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడా లేసి వేసేసుకున్న తర్వాత ఇదిగోండి రెండు వేస్తున్నాను, అంటే ఒకదానికి పైకి ఒకటి వేస్తున్నాను. అలా వేస్తేనే హ్యాండ్స్కు సూపర్గా ఉంటుందండి. హ్యాండ్స్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో కుందన్స్ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా పెట్టుకోవచ్చు, చెంకి పెట్టుకోవచ్చు, స్టోన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా డిజైన్ కావాలంటే. ఏది రెండిటి మధ్యలో ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ అనేది, ఇదిగోండి ఇలా హ్యాండ్స్కు మధ్యలో మనం ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేది షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మధ్యలో షోల్డర్ వచ్చేసింది కదా, షోల్డర్ దగ్గర సెంటర్ అనేది పెట్టుకొని మనం అప్పుడు స్టిచ్చింగ్ చేస్తే ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇది హ్యాండ్స్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి.
ఇదిగోండి 2 టైమ్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్ కూడాను. ఇదంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాము. ఇక ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ జాయింటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. 11 అంటే 5.5 పెట్టాను ఇక్కడ నేను. ఇదిగోండి అంటే డబుల్ ఫోల్డింగ్ వచ్చింది కదా, అందుకోసం 5.5 పెట్టాను. 5.5తో ఇదంతా కూడా జాయింటింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అంతా కూడా ఇప్పుడు సైడ్స్ హ్యాండ్స్ అంతా బ్లౌజ్ అంతా కూడా జాయింటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు కట్స్ అనేది ఉంది కదా, ఇప్పుడు కట్స్ వరకు ఇలా గట్టి కుట్టు వేసుకోవాలి. చివర గట్టి కుట్టు వేసుకొని ఒక 2-3 కుట్లు వేసుకోవాలండి సైడ్ నుంచి. ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వేసాను, ఇంకొక 2-3 కూడా వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. ఒకవేళ టైట్ అయితే కనుక విప్ప తీసుకోవడానికి ఉంటుంది కదా, మనకి ఈ ప్లేస్ ఇప్పుడు 2 ఇంచెస్ వదిలిపెట్టేసాం కదా స్టిచ్చింగ్కు. ఇదిగోండి నేను ఇప్పటి వరకు ఇప్పుడు ఇది 3వ కుట్టు ఇలా చేసుకొని కట్స్ వరకే ఆపేసుకోవాలి. మనకు అన్ని కుట్లన్నీ కట్స్ దగ్గరికి రావాలి, ఒకటే చోటుకు రావాలి కట్స్ దగ్గర. ఆ తర్వాత కట్స్ వేసుకోవాలి. ఇక కిందికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఒకవేళ హైట్ సరిపోకుంటే కనుక విప్ప తీసుకోవడానికి ఉంటుందని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ చివర గట్టి కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా చివర గట్టి కుట్టు వేసుకొని ఇదంతా కూడా జాయింటింగ్ చేసుకోవాలి చివరి దాకా. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. ముందు ఇలా అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కిందికి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్స్ వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది. ఏమాత్రం ఎగుడు దిగుడు లేకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా అంతా కూడా ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇందాకనేమో బ్యాక్ పార్ట్ వేశాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను చూడండి, ఎంత వెడల్పుతో చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ బ్లౌజు మనకు సరిపోకుండా పొట్టయిపోతుంది అనుకోండి, అప్పుడు మనకు విప్ప తీసుకోవడానికి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా డబుల్ ఫోల్డింగ్తో ఎక్కువ వెడల్పుతో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది లంగా మీది బ్లౌజ్ అండి. ఇదిగోండి పరికిని అంటారు కదా, అది కూడా అనొచ్చు. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇది కూడా సేమ్ దీని మాదిరిగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది, ఎగుడు దిగుడు లేకుండా వచ్చేస్తుంది. ఇక చివర గట్టి కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా గట్టి కుట్టు వేసుకున్నాక ఇప్పుడు నేను కట్స్ చూపిస్తున్నాను చూడండి. కట్స్ ఏ విధంగా వేసుకోవాలని ఇదిగో చూడండి. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని చివరి నుంచి కుట్టుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకోవాలి చివర. ఆ తర్వాత కట్స్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సేమ్ మనం ఎలా అంటే ఇప్పుడు మనకు డ్రెస్కు వేస్తాం చూడండి, టాప్కు వేస్తాం కదా, ఆ మాదిరిగానే వేసుకోవాలి. కాకపోతే చిన్న సైజు వస్తున్నాయి ఇక్కడ కట్స్ అనేది. ఇలా కట్స్ వేస్తేనే చాలా బాగుంటుందండి బ్లౌజ్కి. అందుకోసం తప్పనిసరిగా కట్స్ పెట్టకపోతే అది అసలు ఏమాత్రం బాగోదు, అసలు షేప్ అవుట్ అవుతుంది. అందుకోసం తప్పనిసరిగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి చివరికి వచ్చాక ఇలా అంతా కూడా చేసుకున్నాం చూడండి. ఇలా కట్స్ అనేది ఇలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.